పవన్ స్ట్రాటజీ సూపర్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పరిరక్షకుడిగా లేవనెత్తిన స్వరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలపై తిరుమల మెట్లను శుభ్రం చేసి పసుపు గంధం రాసిన ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీవీ డిబేట్స్ నుంచి నేషనల్ మీడియా వరకు ఈ టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. జన సైనికులు సనాతన ధర్మం పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చర్చలు జోరందుకోగా పవన్ నేమ్ దేశమంతా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం క్రేజ్ ను పవన్ తన నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లుతో స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారు. మొఘల సామ్రాజ్యం బ్యాక్డ్రాప్ లో సాగే ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో పవన్ వీరమల్లు పాత్ర హైలైట్. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటే ఈ కథ మన సంస్కృతి సాంప్రదాయాలకు మిర్రర్ లా ఉంటుందని డైరెక్టర్ జ్యోతికృష్ణ అన్నారు. మేకర్స్ ఈ కాన్సెప్ట్ ను ప్రమోషన్ స్ట్రాటజీగా స్మార్ట్ గా యూజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రచారం ఇప్పటిదాకా పీక్స్ లోనే ఉంది. జూన్ 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం సనాతన ధర్మం థీమ్ తో జాతీయ స్థాయిలో బస్ క్రియేట్ చేస్తుంది. నార్త్ ఇండియాలో హిందుత్వ కాన్సెప్ట్ కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సౌత్ లో కొన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ సెంటిమెంట్ ఉన్న పవన్ ఫ్యాన్ బేస్ ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేయడం ఖాయం. పవన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కాంబోతో హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం పక్కా. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బావుల్.